వైరా అంటూ వణికించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జన్మించిన పౌరుషాల గడ్డ బనగానపల్లె. తరాలు మారినా రాజ్యాలు అంతరించినా ఇప్పటికీ అదే పంతం, అదే పౌరుషం. ఇక్కడ ఎన్నికలు సైతం రణరంగాన్ని తలపిస్తూ ఉంటాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డి విజయకేతనం ఎగురవేగా ఈసారి మాత్రం ఎన్నికల కురుక్షేత్రంలో దూసుకుపోతున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి. సరిగ్గా ఎన్నికలకు ముందు అమ్ముల పొదలోని అస్త్రాలను తీసి సంధిస్తూ ప్రత్యర్థుల కోటలను బద్దలు కొడుతున్నారు. బీసీజేఆర్ దూకుడుతో వైకాపా అభ్యర్థి కాటసాని రామిరెడ్డిలో ఓటమి భయం మొదలైందా? ఈసారి అరుంధతి కోటపై టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమా? వాచ్ ది స్టోరీ. మరో 20 రోజుల్లో ఏపీ సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. గత ఎన్నికల్లో జగన్ వేవులో స్వల్ప తేడాతో ఓటమి పాలైనా నిత్యం ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అదను చూసి సింహల్లా జూలు విదిలించారు. వరుసగా వైసీపీ నాయకులను సైకిలెక్కిస్తూ ప్రత్యర్థి కాటసాని రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. కాగా 2014లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి 5 ఏళ్లలో తనదైన అభివృద్ధి మంత్రంతో బనగానపల్లె నియోజకవర్గం రూపురేఖలు మార్చివేశారు. గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని 5 ఏళ్లలోనే చేసి చూపించారు. అయితే గత ఎన్నికల్లో ఓవైపు జగన్ వేవుతో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఓటమికి బీసీ కుంగిపోలేదు. ప్రజా తీర్పును శిరసావహించారు. ప్రజలకు మరింత ప్రేమను, ఆత్మీయతను పంచారు. అధికారంలో లేకపోయినా సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి బనగానపల్లె ప్రజలు గుండెల్లో తిరిగి అభిమానం సంపాదించారు. మరోవైపు ఎన్నికలకు గత కొంతకాలంగా సైలెంట్గా గ్రౌండ్ వర్క్ చేసిన బీసీ జనార్దన్ రెడ్డి సరిగ్గా ఎన్నికల కోడ్ వచ్చాక అదను చూసి వైకాపాను చావుదెబ్బ కొట్టారు. బీసీ వ్యూహాత్మక ఎత్తుగడ ఫలించింది. గత నెల రోజులుగా ప్రత్యర్థి వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బంధువులు, ప్రధాన అనుచరులు, కీలక వైకాపా నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు ప్రతినిత్యం వందలాదిగా బీసీజేఆర్ సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే వైకాపాకు బలమైన ఓటు బ్యాంకుగా నిలిచిన కొలిమిగుండ్ల, అవుకు మండలాల్లో వైకాపా కీలక నేతలు బీసీ జనార్దన్ రెడ్డికి మద్దతుగా టీడీపీ కండువా కప్పుకున్నారు. కొలిమి, బనగానపల్లి, సంజామల, కోవెలకుంట్ల మండలాల్లోని గ్రామాలు సైతం ఇప్పుడు పసుపుమయం అవుతున్నాయి. ముఖ్యంగా వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంత గ్రామమైన తొలిసారిగా బీసీ జనార్దన్ రెడ్డి పాగా వేశారు. గత 20 ఏళ్లుగా ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి నమ్మిన బంటుల్లాగా ఉంటున్న 20 మంది ముఖ్య అనుచరులు బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరటం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. కాటసాని రామిరెడ్డి వ్యవహార శైలి, అతడి కుమారుడు ఓబుల్రెడ్డి పెత్తనం భరించలేని ముఖ్య అనుచరులు, అదీ సొంత గ్రామంలోని కీలక వైసీపీ నేతలు ఈసారి బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించి తీరుతామని శపథం చేశారు. ఇక వైకాపాకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న కొలిమిగుండ్ల మండలంలో ఇప్పుడు వైకాపా పూర్తిగా ఖాళీ అయింది. ఇప్పటికే వందలాది మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు బీసీ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక్క వైకాపా నాయకులే కాదు, వైకాపా ప్రభుత్వంపై తమ కులాలకు అన్యాయం జరిగిందని ఆగ్రహంతో ఉన్న వివిధ బీసీ సంఘాలు ఏకపక్షంగా బీసీ జనార్దన్ రెడ్డికి జై కొడుతున్నారు. తాజాగా కొలిమిగుండ్ల మండలం కేంద్రంతో పాటు ఎర్రగుడి గ్రామంలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డికి వాల్మీకి కులస్తులు మద్దతు పలికారు. ఈ మేరకు బీసీ సమక్షంలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన దాదాపు 300 కుటుంబాలు సైకిలెక్కడంతో వైకాపాకు కోలుకోలేని దెబ్బపడినట్టయింది. అలాగే కొలిమిగుండ్ల మండలంలోని తుమ్మలపెంటలో ఈ 5 ఏళ్లలో మైనారిటీలకు జరిగిన అన్యాయంపై రగిలిపోయిన పలువురు ముస్లిం మైనారిటీ యువకులు, దాదాపు 20 మైనారిటీ కుటుంబాలు బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీ గూటికి చేరుకున్నారు. అలాగే కాటసాని తీరుపై విసిగెత్తిన 80 మంది కీలక వైసీపీ నేతలు కుటుంబాలతో సహా సైకిలెక్కేశారు. అలాగే
అంకిరెడ్డిపల్లిలో ఏకంగా 250 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు, కుటుంబాలతో సహా బీసీ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో కాటసాని రామిరెడ్డికి బలమైన ఓటు బ్యాంకుగా నిలిచిన కొలిమిగుండ్ల ఈసారి టీడీపీ అడ్డాగా మారింది. ఇక సంజామల మండలం గిద్దలూరు గ్రామంలో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. బీసీ జనార్దన్ రెడ్డి హయాంలో తప్ప ఇప్పుడు తమ సొంత పార్టీకి చెందిన కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్యే అయినా తమ గ్రామానికి ఏం చేయలేదని ఆగ్రహంతో ఉన్న గిద్దలూరు గ్రామానికి చెందిన వైసీపీ కీలక నేతలతో సహా దాదాపు 50 కుటుంబాలు ఫ్యాన్ పార్టీని వీడి సైకిలెక్కేశారు. మీర్జాపురం గ్రామంలో 15 మంది యువకులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వైసీపీని వీడి బీసీ జనార్దన్ రెడ్డికి మద్దతుగా సైకిలెక్కేశారు. ఇలా ప్రతినిత్యం వందలాది మంది చేరికలతో బనగానపల్లె నియోజకవర్గంలోని పల్లెలన్నీ పసుపుమయం అవుతున్నాయి. బీసీజేఆర్ దెబ్బకు వైకాపా కంచుకోటలు బద్దలవుతున్నాయి. ఇప్పుడు బనగానపల్లెలో నియోజకవర్గంలోని గ్రామాలు బీసీ జనార్దన్ రెడ్డి నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఎన్నికల ముందు వెల్లువెత్తుతున్న చేరికలతో టీడీపీలో కథనోత్సాహం నెలకొనగా ఊరూరా వైకాపా తుడిచిపెట్టుకుపోతుండటంతో ఫ్యాన్ పార్టీ పరేషాన్లో పడింది. ఈ వలసలను ఎలా ఆపాలో తెలియక కాటసాని రామిరెడ్డి తలపట్టుకు కూర్చున్నాడు. మొత్తంగా ఈసారి బనగానపల్లె కోటపై బీసీ జనార్దన్ రెడ్డి పసుపు జెండా ఎగురవేయటం ఖాయమని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తుండగా వరుస వలసలతో ఫ్యాన్ పార్టీ ఢీలా పడిందని, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డికి ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.